బీటెక్. ఈ 4 అక్షరాల మాట వెనక ఎంత ఏడుపు ఉందో, ఎంత టెన్షన్ ఉందో కానీ అది బీటెక్ చదివిన వాడికే తెలుస్తుంది. ఆబ్వియస్గా ఈ ఇండియాలో నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ బీటెక్ చేసి ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ కోర్స్ చదవకపోయినా ఈ బీటెక్ మాత్రం పక్కా చదివి తీరాలి. ఎందుకంటే మన లైఫ్లో ఏం చేయకూడదో నేర్పించే ఒకే ఒక కోర్స్ ఇది. కానీ బాస్, ఒకటి గమనించాలి, మన బ్యాచ్ బీటెక్ చదివినప్పుడు ఉన్న ఆ ఆటలు, ఆ వైబ్ ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ బీటెక్ లైఫ్లో అప్పటికి ఇప్పటికీ అసలు డైనమిక్ మొత్తం మారిపోయింది. ఇప్పుడంతా మోడర్న్, ఆటోమేటెడ్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అయిపోయింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దశర్ణ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అప్పటి బీటెక్ లైఫ్ వర్సెస్ ఇప్పటి ఏఐ బీటెక్ లైఫ్. మీరు ఆల్రెడీ బీటెక్ పాస్అవుట్ అయ్యి బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని సెటిల్ అయిన బ్యాచా, లేదా ఇప్పుడే ఫ్రెష్గా కాలేజ్లో అడుగు పెట్టి కోడింగ్ నేర్చుకుంటున్న బ్యాచా? చూసే ముందు అలా ఆగిపోయి ఆ సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా ఒక స్ట్రోక్ ఇవ్వండి. ఎలా అయితే మనకు రిజల్ట్స్ అని చెప్తారు చూడండి, అప్పుడు మనకు స్ట్రోక్ వస్తుంది చూడండి, అలా ఇవ్వండి దానికి కూడా. ఫస్ట్ వచ్చేసి మన అసైన్మెంట్స్ అండ్ కోడింగ్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో మాకు అసైన్మెంట్ ఇస్తే టెక్స్ట్ బుక్లు తిరిగేస్తే దొరకవు, గూగుల్లో వెతికితే అర్థం కావు. ఇంకా టాపర్ క్లాస్ డైనమిక్ బ్రెయిన్ ఉన్న ఒక టాపర్ గాడిని కాళ్ళ వేళ్ళ పడి వాడు రాసిన దాన్ని రాత్రికి రాత్రి కాపీ కొట్టేవాళ్ళం. ఇందులో హైలైట్ ఏంటంటే టాపర్ గాడు రాసిన హ్యాండ్ రైటింగ్ మన హ్యాండ్ రైటింగ్ వేరు కాబట్టి ఫాంట్ మార్చాలి, కొన్ని పదాలు మార్చాలి అని పెద్ద రీసెర్చే చేసేవాళ్ళం. అది ఒక ఆర్ట్ ఫామ్. కానీ ఇప్పుడు అసైన్మెంట్స్ ఇస్తే ఇన్స్టెంట్గా ఫోన్ తీస్తారు. రైటింగ్ అసైన్మెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ అని చాట్‌జిపిటిలో ఒక ప్రాంప్ట్ కొడతారు, కాపీ పేస్ట్. ఇంకా ప్రోగ్రామింగ్ ల్యాబ్స్లో లాజిక్ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏఐ కో పైలట్కి వచ్చి కోడ్ ఆటోమేటిక్గా రాసేస్తుంది. మేమేమో సింటాక్స్ ఎర్రర్ చూసి తల పగలు కొట్టుకునే వాళ్ళం. వీళ్ళేమో ఏఐతో కోడ్ జనరేట్ చేసి కూల్గా రీల్స్ చూసుకుంటున్నారు. ఏం చేస్తాం, లక్ అలా ఉంది వాళ్ళ టైంలో. నెక్స్ట్ అటెండెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మాత్రం మస్ట్ మస్ట్ మస్ట్. ఇది అసలు మామూలు కామెడీ కాదు. అప్పట్లో క్లాస్ అటెండెన్స్ తీసుకుంటుంటే మన క్లోజ్ ఫ్రెండ్ కార్డు కోసం గట్టిగా వాయిస్ మార్చి గొంతు సరి చేసుకుని ప్రెజెంట్ సార్ అని ప్రాక్సీ అరిచేవాళ్ళం. ఆ ప్రాక్సీ దొరికిపోతే ల్యాబ్ నుండి బయటికి గెంటేసేవాళ్ళు. అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ ప్రాక్సీ వేయడంలో, ఫ్రెండ్ని సేవ్ చేయడంలో ఉన్న కిక్కే వేరు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదులే. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ బయోమెట్రిక్ స్కానింగ్లు, ఫేషియల్ రికగ్నైజేషన్లు యాప్స్ వచ్చేసాయి. ఎవరైనా ప్రాక్సీ వేయడానికి తమ దగ్గర ఇంకొకటి పంపితే ఆ యాపే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేసి పట్టేసుకుంటుంది. టెక్నాలజీ పెరిగింది కానీ పాపం ఇప్పటి పిల్లలు ఆ బీటెక్ దొంగ పోలీస్ ఆటలు మిస్ అయిపోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అండ్ కెరియర్. అప్పట్లో ప్లేస్మెంట్స్ అంటే ఫైనల్ ఇయర్లో గుర్తొచ్చేవి. అబ్బా, ఒక ప్లేస్మెంట్ ఏదో ఉంది కదా, మనం జాబ్ చేయాలి కదా, అందుకే వచ్చాం కదా మనం బీటెక్కి అనేసి. క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది అంటే పొద్దున్నే లేచి ఏదో పెళ్ళికి వెళ్తున్నట్లు ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చూసి భయపడేవాళ్ళం. కోర్ సబ్జెక్ట్స్లో జావా, C++ బేసిక్ క్వశ్చన్స్ అడిగితే చాలు సాఫ్ట్వేర్ జాబ్ దొరికేస్తుంది అనుకునేవాళ్ళం. ప్లేస్మెంట్స్ అయిపోగానే అందరం కలిసి బిర్యానీలు తినాలని ప్లాన్ వేసేవాళ్ళం. కానీ ఇప్పటి పిల్లల డెడికేషన్ చూస్తే నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటారా, ఫస్ట్ ఇయర్ మొదలవగానే పిల్లలు గిట్హబ్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు, లీడ్ కోడ్లో ఫుల్ కాంపిటేటివ్ కోడింగ్స్ చేస్తున్నారు. సిస్టమ్ డిజైన్, డేటా స్ట్రక్చర్స్ అని రోడ్ మ్యాప్లు వేసుకుని దాంగా రెడీ అయిపోతున్నారు. కాలేజ్ మొదలైన రోజే సార్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ కోసం రియాక్ట్ నేర్చుకోవాలా లేదా యాంగులర్ నేర్చుకోవాలా అని అడుగుతున్నారు. మేమేమో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక కూడా సార్ డ్రాయింగ్ షీట్స్ ఎక్కడ కొంటారు అని అడిగేవాళ్ళం. ఎంత డిఫరెన్స్ చూడండి. సో ఇప్పుడు అల్టిమేట్గా నేను ఏం చెప్తున్నానంటే, టెక్నాలజీ వల్ల ఇప్పుడు బీటెక్ లైఫ్ చాలా స్మూత్గా, స్మార్ట్గా, ప్లేస్మెంట్స్ టెన్షన్స్తోనే అయిపోతుంది. కానీ అప్పట్లో నా కష్టాలు, రాసిన దొంగ అసైన్మెంట్లు, వేసిన దొంగ ప్రాక్సీలులో ఉన్న రౌడీయిజం అది ఇప్పటి ఏఐ జనరేషన్కి దొరకడం కష్టమే. ఎనీవేస్, అప్పట్లో ఉన్న బీటెక్ ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్ కోసం వేసిన ఆ చెత్త ప్రాక్సీ ఇంకా గుర్తుందా? లేదా ఇప్పుడు చాట్‌జిపిటి వల్ల అసైన్మెంట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ 2 జనరేషన్లో మీది ఏ బ్యాచ్ అండ్ మీ కాలేజ్ శుభం కార్డ్స్ ఏంటో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మన బ్యాక్లాగ్స్ అండ్ ఎగ్జామ్ హాల్ కామెడీ గురించి మాట్లాడుకుందామా?
కావాలంటే కామెంట్ ఎస్ అని టైప్ చేయండి. చెప్పా కదా, స్ట్రోక్ వచ్చేలాగా సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టేయండి. నేను మీ దశర్ణ టాక్స్ సైనింగ్ ఆఫ్. బాయ్.